Welcome back. So here we come to the last topic in the third unit, that is humanist perspectives of learning. ఇప్పుడు మనం మూడవ యూనిట్లోని ఆఖరి అంశంలోనికి వచ్చాం. అభ్యసనం మానవతావాద దృక్పథాలు. మానవతావాదం ఎక్కువగా మనిషికి ప్రాధాన్యత ఇస్తుంది. హ్యూమనిజం గివ్స్ అట్మోస్ట్ importance to the human being or the individual. సో పరిసరాలకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోగలగటం, తనకు తానుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించుకోవటం, అలాగే తానే స్వయంగా కొన్ని కార్యక్రమాలను ఎంపిక చేసుకోవటం. సో ఇన్ని రకాలుగా చేస్తూ ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మనిషి ఎలా మారుతున్నాడో దీనికి మానవతావాదం అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. సో హ్యూమనిజం గివ్స్ utmost importance to the human being, his ability to adjust to the surroundings, his ability to achieve his goals, taking his own decisions, so making his own priorities or choices. So likewise, man as a whole is given importance in humanism. అలాగే ఈ లక్ష్యాలను తను ఎంపిక చేసుకోవటంలో కానీ, అలాగే తన అవసరాలను సంతృప్తి పరచుకోవటంలో సరళంగా, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, అలాగే ఒక వ్యక్తిగా ఆత్మగ్రహణం లేదా గ్రహించటం, పర్సెప్షన్. సో ఈ లక్ష్యాలు చేరుకోవటంలో తనకుండే ఒక గ్రహణ శక్తి, పర్సెప్షన్, ఇవన్నీ కూడా మనం మానవతావాదంలో చూస్తూ ఉంటాం. సో హిజ్ ఎబిలిటీ ఇన్ అచీవింగ్ హిజ్ గోల్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ డిజైర్స్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, and moreover his perception, his ability of perception. So all these are considered in humanism. So humanism is derived from the Latin word homo. మానవత అన్నది లాటిన్ పదమైన హోమో అన్న పదం నుంచి ఉద్భవించింది. మానవతావాదం స్వేచ్ఛ, లక్ష్యాల అన్వేషణ, ప్రవర్తనను నిర్దేశించే విలువలు, మానవ మనుగడ, వీటి అంశాలకు మరి ప్రాధాన్యతని ఇస్తుంది. సో హ్యూమనిజం గివ్స్ ఇంపార్టెన్స్ టు లిబర్టీ, goal achievement, values, and also the deliberation of humanistic approach. These are all given importance in humanism. అలాగే మానవతావాద లక్షణాలు లేదా స్వభావం, నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమనిజం. మానవ విలువలని అలాగే మానవ సంక్షేమాన్ని మానవతావాదం కోరుకుంటుంది. సో హ్యూమనిజం డిజైర్స్ హ్యూమనిస్టిక్ వాల్యూస్ అండ్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఆఫ్ వెల్ఫేర్. అలాగే సహజీవనాన్ని ప్రోత్సహించటంలో మానవతావాదం ముందుంటుంది. సో కొలాబరేషన్ ఆర్ కోఆపరేషన్ ఈజ్ ఎంకరేజ్డ్ అకార్డింగ్ టు హ్యూమనిజం. అభ్యసనం అనుభవపూర్వకంగా ఉంటుంది. లర్నింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఇన్ హ్యూమనిజం. అభ్యసనంలో అంతఃప్రేరణను ప్రోత్సహిస్తుంది. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఈజ్ బీయింగ్ ఎంకరేజ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతఃప్రేరణ అభ్యాసకునిలోని ప్రతిస్పందనలను పెంపొందించేలా ప్రయత్నిస్తుంది. సో ఇట్ ఎన్హాన్సెస్ ద రెసిప్రొకేషన్స్ ఆర్ రెస్పాన్సెస్ విత్ ఇన్ ది లర్నర్. అభ్యాసనలోని ప్రతిస్పందనలను పెంపొందిస్తుంది. అవసరాల ఆధారంగా నేర్చుకునే అభ్యసనం
ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతుంది. సో నీడ్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్ అకార్డింగ్ టు హ్యూమనిజం. నీడ్ బేస్డ్ లెర్నింగ్ అవసరమైతేనే కొన్ని కౌశలాలు మనం నేర్చుకుంటాం. అవసరం లేకపోతే అది భాషా కౌశలాలు కావచ్చు, వ్యక్తి ఆధారిత కౌశలాలు స్కిల్స్, సో లాంగ్వేజ్ అక్విజిషన్ స్కిల్, సో ఇవన్నీ అలా నేర్చుకునేవే మనం. అలాగే అభ్యాసకులలో నేర్చుకోవాలనే కోరిక, కుతూహలాన్ని మానవతావాదం రేకెత్తిస్తూ ఉంటుంది. సో the desire of learning or a kind of curiosity or anxiety is being improved according to humanism. అలాగే భావావేశ రంగానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్. అలాగే మానవతావాదం మానవుల సామర్థ్యాలను అధ్యయనం చేస్తుంది. హ్యూమనిజం స్టడీస్ the abilities of human beings. అలాగే మానవతావాదంలోని విద్యా అన్వయాలు, educational uses or implications according to humanism. మానవతావాదం సార్వత్రిక పాఠశాలలను, శ్రేణులు లేని తరగతులను, స్వేచ్ఛా పాఠశాలలను ప్రోత్సహిస్తుంది. So, humanism encourages universal schools. So, the classrooms without any divisions and even liberated schools are being encouraged through humanism. అలాగే విద్యార్థి కేంద్రిత విద్య లేదా విద్యార్థి కేంద్ర విద్యను అందిస్తుంది. So, people-centered or student-centered విద్యార్థి కేంద్రిత విద్యను అందిస్తుంది. అలాగే మానవతావాదం పిల్లలపై నమ్మకాన్ని కలిగి ఉంటుంది. సో హ్యూమనిజం entrusts a kind of belief among the students. సో పిల్లలను చిన్న చూపు చూడటం జరగదు. There is no shortcomings according to humanism as far as students are concerned. అలాగే పిల్లల్లో వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ప్రతిభలను, వాళ్ళ ప్రత్యేకతలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తుంది. So, students' individuality, their personality, their characteristics, their creativity are being recognized and given importance according to humanism. అలాగే పిల్లల సమగ్ర వికాసానికి మానవతావాదం అనేది తోడ్పడుతుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ is being carried out through humanism. అలాగే స్వీయ క్రమశిక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను మానవతావాదం ఇస్తుంది. సో హ్యూమనిజం gives importance or priority to self-discipline. అలాగే మానవతావాదంలోని పరిమితులు మనం చూడగలిగితే limitations according to humanism. అభ్యసనం సాధారణంగా ఉంటుంది. సో హియర్ we see learning in a generalized way. భావాలను నిరూపించటం కష్టమైన పని. సో it is a tough task to prove the concepts. కేవలం వినటం పైనే ఈ అభ్యసనవాదానికి నమ్మకం లేదు. సో a mere listening or simply listening doesn't fulfill the purpose. Rather, it should be
ఏ టాస్క్ ఓరియంటెడ్ లెర్నింగ్. కాబట్టి వినడం పైన ఈ అభ్యసనవాదానికి నమ్మకం లేదు. అదేవిధంగా దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా మనం చూడము. విషయ నిష్ఠతతో నిరూపించిన జ్ఞానాన్ని సంపాదించడం కష్టమైన పని. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఈవెన్ అ టఫ్ టాస్క్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ credibility in the subject matter, right? Since each and every individual is unique and they differ in their personality, right? అందుకని విద్యార్థి కేంద్రత లేక అభ్యాసక కేంద్ర విద్యను రోజర్స్ మనకి ప్రతిపాదించాడు. సో అకార్డింగ్ టు Carl Rogers, so we see a learners-centered approach. విద్యార్థి లేదా అభ్యాసక కేంద్ర విద్య. కార్ల్ రోజర్స్ విద్య యొక్క గమ్యం అనేది పెరుగుదల, వికాసం అని నొక్కి చెప్తూ ఉంటాడు. విద్య అనేది అభ్యాసకుని కేంద్రంగా ఉండాలంటాడు. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ the main aim or goal of any individual or any student. So education should be his prime motto, or education in the sense learning should be his prime motto. అతని మొట్టమొదటి ప్రాధాన్యతగా అది ఉండాలి. అలాగే రోజర్స్ స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించాడు. సో రోజర్స్ హ్యావ్ given utmost priority to self-learning. ఉపాధ్యాయుడు అభ్యసనంలో మార్గదర్శకుడిగా, ప్రోత్సాహకుడిగా పనిచేస్తాడు. Teacher is a guide and a facilitator in the learning process. విద్యార్థుల అభ్యసన శైలిని బట్టి బోధనా క్రియను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు ది లెర్నింగ్ స్టైల్ ఆఫ్ ది స్టూడెంట్, ద టీచింగ్ యాక్టివిటీ షుడ్ బి డిసైడెడ్. ఇట్ షుడ్ బి ఫార్ములేటెడ్. బోధనా విషయాన్ని అభ్యాసకుని అవసరాలకు, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఉండేలాగా చేయాలి. So the teaching content should be in accordance with the need and necessity of the students and even the ability of the students. వారి శక్తి సామర్థ్యాలు, వారి అవసరతలకు అనుగుణంగానే మన బోధన సామాగ్రి లేదా బోధన విషయం కూడా ఉండాలి. సో teacher should be aware in presenting their content based on the necessity and ability of the students. వ్యక్తులు ఒకరికొకరు తటస్థపడినప్పుడు కలిగే అనుభవాల ద్వారా మూర్తిమత్వం ఏర్పడటమే కాకుండా నూతన విషయాలను అభ్యసిస్తారు. సో ఇండివిజువల్స్ ఇన్ దేర్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్, సో దే ఫార్ములేట్ సర్టెన్ ఎక్స్పీరియన్సెస్ and even their personalities, and they tend to learn new things. ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తులతో పరస్పరం తటస్థించినప్పుడు వారితో ఉండే పరిచయాలను బట్టి, వారి అనుభవాలను బట్టి ఒకరి నుంచి ఒకరు కొత్త విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యక్తి యొక్క అభ్యసనం, సో ది లెర్నింగ్ విత్ ఇన్ అన్ ఇండివిజువల్, హిస్ గ్రోత్, హిస్ డెవలప్మెంట్, అతని అభివృద్ధి, అతని వికాసము, హిజ్ ఎబిలిటీ టు అడ్జస్ట్ టు ది సరౌండింగ్స్, పరిసరాలతో అతను సర్దుబాటు చేసుకునే ప్రక్రియ, అలాగే ఆత్మ లేదా స్వయం, సెల్ఫ్ అంటాం దీన్ని. సో వర్ ఆల్ గివెన్ ఇంపార్టెన్స్ బై కార్ల్ రోజర్స్. సో ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్ గొప్ప ఆవశ్యకతను కల్పించాడు. అలాగే జీవచేతన, అచేతన అనుభవాలు, సో బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్,
experiences, natural or contrived experiences were given importance. అలాగే ఆత్మానుభవం, సెల్ఫ్ experience was given utmost importance, and moreover it is an integral part in humanism. ఆత్మ అనుభవం అనేది, స్వీయ అనుభవం అనేది మనకి ఒక ప్రధానమైన భాగంగా, మానవతావాదంలోని భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటితో మానవతావాద దృక్పథాలు, అభ్యసనంలోని మానవతా దృక్పథాల పాఠం సరి.